రింగ్ రోడ్ దక్షిణ భాగం నిర్మాణ విషయంపై స్పష్టత వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ మార్గాన్ని నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన అలైన్మెంట్ను మరోసారి పరిశీలించాలని భావిస్తోంది. ఆ తర్వాత దక్షిణ భాగాన్ని కేంద్ర రోడ్ రవాణా శాఖ పరిధిలో చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయాన్ని సోమవారం సచివాలయంలో కేంద్ర ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఢిల్లీ అధికారులు సీఎం రేవంత్కు తెలిపారు. ప్రస్తుతం ఉత్తర భాగం నిర్మాణాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిధిలో చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిన 201 కిలోమీటర్ల దక్షిణ భాగం అలైన్మెంట్ను కేంద్రానికి సమర్పించగా తాజాగా మరోసారి పూర్తి వివరాలతో కూడిన అలైన్మెంట్ను నివేదించనున్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత ఈ మార్గాన్ని మోర్త్ ఎన్హెచ్ఐఎల్లో దేని పరిధిలో చేపట్టాలనే దానిపై స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. భూముల సేకరణకు సహకరించడంతో పాటు చెల్లించాల్సిన పరిహారంలో రాష్ట్ర వాటాగా 50% ఇస్తామని తెలిపింది. దక్షిణ భాగం కోసం తెలంగాణ ప్రభుత్వం 3 రకాల అలైన్మెంట్స్ ను రూపొందించింది. మొదటి ప్రతిపాదన 189.5 కిలోమీటర్లు, రెండోది 201 కిలోమీటర్లు, మూడోది 218 కిలోమీటర్లుగా ఉంది. మొదటి ప్రతిపాదనతో 96% వ్యవసాయ భూమి, 3% నిర్మాణాలు ఉండగా మూడో దాంట్లోనూ అంతే ఉన్నాయి. రెండో ప్రతిపాదనలో 99% వ్యవసాయ భూములు, 1% నిర్మాణాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలో అటవీ భూములు లేవు. మొదటి మూడో ప్రతిపాదనకు వెళితే అటవీ అనుమతులు తీసుకోవాల్సినందున రాష్ట్ర మంత్రివర్గం రెండో ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇందులో కేవలం పర్యావరణ అనుమతులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. చౌటుప్పల్ దగ్గర ప్రారంభమయ్యే ఈ రోడ్ అమన్గల్, చేవెళ్ల, వికారాబాద్ మీదుగా సంగారెడ్డి వరకు మొత్తం 201 కిలోమీటర్లు ఉండనుంది. దాదాపు 16 గ్రామాలపై ప్రభావం పడనుంది. ఫ్యూచర్ సిటీ, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు హైవేలన్నీ ఈ మార్గంలోనే అధిక భాగం ఉండడంతో ఈ రోడ్డుపై వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు అధికంగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. భూ పరిహారం చెల్లింపులు, నిర్మాణం కోసం దాదాపు 16,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.